నమస్తే నాన్న. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో చూసుకుంటే పేదల ఇల్లు కూలగొట్టారు. ఇక్కడ చూసుకుంటే గాంధీ విగ్రహం పెట్టడానికి పేదల ఇల్లు కూలగొడతారంట. సో ఇది ఎంతవరకు న్యాయం అంటారు? అది అసలు న్యాయమే కాదు. ఎందుకంటే ముందు మన పేద ప్రజలకి నిరుద్యోగులకి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తానని వచ్చిన నాయకుడు ఏ నాయకుడైన ముందర మనకు న్యాయం చేయట్లా. వాళ్ళ గుర్తింపు కోసం గెలిచినాక ఒక మాట, గెలవతలకు ఒక మాట. గాంధీ తాతకి విగ్రహం పెట్టాలని ఆయన ఇప్పుడు ఇన్ని వేల కోట్లు తీసుకొస్తండే ఫస్ట్ ఏం మాట్లాడిండు మన రేవంత్ అన్న? అప్పు పుడతలేదు, మన దొంగలు చూసినట్టు చూస్తాను, సంసారం కొత్తగా వచ్చిందని అని చెప్పిండు కేసీఆర్ అన్న మీద. మరి డబ్బు అప్పే పుడతలేదు, ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తపోయిన వాళ్ళు చూస్తున్నారని చెప్పిన రేవంత్ అన్న ఇప్పుడు మరి ప్రజలకి సాయం చేయకుండా ఊరూరు పోయి చూస్తే తెలుస్తుంది పేద ప్రజలు ఎంత అల్లాడుతుండ్రో, వాళ్ళ సమస్యలు ఎట్టుండే ఊరూరు పోతే తెలుస్తుంది. మరి ఇప్పుడు ఇన్ని డబ్బులు ఏడించి వచ్చినాయి? ప్రజలు మనమే కదా అడగాల్సింది, తిరగబడి అడగాలి కదా. ఇప్పుడు ఏడే కాదు, ఇప్పుడు గాంధీ తాత విగ్రహం కట్టాలని అంటే అక్కడ 500 మంది కుటుంబాలు ఖాళీ చేస్తే కానీ ఆ విగ్రహం పెట్టదు కాదంట. ఇప్పుడు ఆయన కోసం కాదు కదా, వాళ్ళు కష్టపడి కడుపు ఆయి కట్టుకొని జాబులు చేసుకొని తినక ఆ అపార్ట్మెంట్లు కట్టుకుంది ఒక్కొక్కళ్ళు అంత కష్టపడి. ఇప్పుడు వాళ్ళ నోటికి కూడు తీసేసినట్టే కదా, ఇప్పుడు వాళ్ళ కడుపు మీద కొట్టినట్టే కదా. మన నాయకుడు చేయాల్సింది అసలు కాదుగా, ప్రజలకు న్యాయం చేయాలి నాయకుడు అన్నోడు. అందుకని అది ధర్మం కాదు. నెక్స్ట్ ఖమ్మంలో కూడా 500 ఇల్లు కూలగొట్టేశారు ఆల్రెడీ. రోడ్ మీద పడ్డారు. అవును, వాళ్ళకైతే తిండి కూడా లేక. అవును, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ పరిస్థితి మరి ఖమ్మంలో వాళ్ళ పరిస్థితి వస్తుంటే దారుణంగా ఉంది. ఒక పాట గుర్తొస్తుంది, అడగవే అమ్మ మన పేద ప్రజలని. ఆ పాట నాకు అర్రాట్లేదు కానీ మంచి పాట అది. ఆ పాట రాసినోడు చేతి దండం పెట్టాలా. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది అనమాట. వాళ్ళు రోడ్ల మీద కూర్చొని దొల్లాడు ఏడుతుండు. రేవంత్ అన్న ఏమిటికి వచ్చిండు అసలుకి? కేసీఆర్ అన్న వచ్చినప్పుడు కొందన్నా జరిగినాయి, ఆయన వచ్చినప్పుడు కొందనే నడిచినాయి. రేవంత్ అన్న వచ్చినప్పుడు ఏం నడుతున్నాయి? ఒక సన్న బియ్యం, ఒక ఫ్రీ బస్సు. ఇప్పుడు రుణమాఫీ అయిన వాళ్ళకి అయింది, కాని వాళ్ళకి కాలేదు. కరెంటు బిల్లు 0 బిల్లు అని చెప్పిండు, అయిన వాళ్ళకి అయింది, కాని వాళ్ళకి కాలే. ఇప్పటికి కూడా ఆయన అసలు ఊరూరు పోయి చూస్తేనే కదా తెలిసేది పేద ప్రజలకి మనం ఇచ్చే పథకాలు అందుతున్నాయా అందట్లేదా, లేదా మధ్యలో దళారులేదు తింటాం రాని. ఇవన్నీ చూసుకోకుండా జనం పరిపాలన చూసుకోకుండా ఓట్లేసి గెలిపిస్తే ఇంత దుర్మార్గానికి పరిపాలన చేస్తుండు. ఖమ్మంలో 3 పేర్లు చెబుతున్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీను గారు, బట్టి విక్రమార్క గారు అని. పేరే గొప్పతనం ఉంది కానీ పరిపాలన గొప్పతనం లేకుండా పోయింది. పేద ప్రజలు ఏడుతారా రోడ్డు మీద పడి? వాళ్ళ నోటికాడ భూములు లాక్కోవాలన్నా, వాళ్ళ నోటికాడ ఇల్లు గోలగొట్టాలన్నా. ఉండేవాడికి ఏమో మేడ పెరుగుతూనే ఉంది, లేని వాడినే ఇంకా అడుక్కు దొక్కుతూనే ఉన్నారు. మరి అందుకని దయచేసి తిరగబడి అడగాలి అందరూ. ప్రజలు గెలిపించింది దీనికేనమ్మా రేవంత్ రెడ్డిని? అవును, దీనికి ఇంకోసారి రాడు రేవంత్ అన్న. ఇప్పుడు కేసీఆర్ అన్న 2 సార్లు గెలిచి 10 ఏళ్ళు పరిపాలన చేసింది కానీ రేవంత్ అన్న నెక్స్ట్ ఇంకా కాంగ్రెస్ పరిపాలన రాదు. ఎందుకంటే ఆయన గెలిచిన కాంచి సమస్యలే, ఆయన గెలిచిన కాంచి సమస్యల మీద సమస్యలే. 2 పథకాలు 3 పథకాలు పెట్టిండనే కానీ అసలు ఆ పథకాలు పేద ప్రజల దాకా చేరుతున్నాయా జారటలే కూడా చూసుకోవట్లేదు. ఆయన ఏం చేసిందంటే కేసీఆర్ అన్న వచ్చినప్పుడు ఈయన మాటలు చూసి బాగా చేతనేమో అనుకొని జనం గెలిపించారు కానీ మాటలు దాకానే ఉంది కానీ చేతలు దాకలేదు. నెక్స్ట్ మీ ఉద్దేశం ఏంటమ్మా? అంటే ప్రజల్ని అక్కడ ఉన్న ప్రజల్ని పక్కన పంపి అక్కడ లేని విగ్రహం పెట్టడం అవసరం అంటారా? గాంధీ విగ్రహం అవసరం అంటారా? అసలు అవసరమే లేదు. అందుకని దయచేసి తిరగబడి అడగాల. ఎంతో మంది ఉన్నారుగా మన దేశానికి త్యాగం చేసిన ఆయన. అసలు ప్రతి ఒక్కటి కూలగొట్టేటప్పుడు ఒక పేరు పెడుతుండే. ఇప్పుడు హైడ్రా అని పేరు పెట్టి ఎంత మంది కడుపులు కొట్టలేదయ్యా రేవంత్ అన్న. అప్పుడు కూడా ఏమి ఏడ్చారు జనాలు. ఎన్నో సిరియాపారస్తులు కష్టపడి కట్టుకుని ఇల్లు అంట. కొంతమంది ఉండాలి దోచిండేమో కానీ కొంతమంది చాలా 90% లేని వాళ్ళే ఏడ్చారు హైడ్రా పెట్టినప్పుడు. ఇప్పుడు మళ్ళీ గాంధీ తాత విగ్రహం అని చెప్పి ఇప్పుడు కొంతమందిని దోసుకుంటుండు. ఇప్పుడు ఖమ్మంలో కూడా ఏందో అది రోడ్డు అని చెప్పి ఆడ కొంతమందిని దోసుకుంటాడు. ఇప్పుడు దోసుకునేటప్పుడు వాళ్ళకు ఉండటానికి వసతి చూపించు కదా నాయకుడు అనేవాడు చేయాల్సిన పని. ఆయన చేయాల్సిన పని అది కదా. ఇప్పుడు వాళ్ళకు వసతి చూపించి చేయాల. అది లేకుండా చెప్పి ఇంకా నెక్స్ట్ పరిపాలన వస్తాడా? మళ్ళీ గెలవడు కదా. అందుకని దయచేసి అర్థం చేసుకోవాలని నేను చెబుతున్నా. గాంధీ బొమ్మ పెట్టాల్సినంత అవసరమే లేదు నాన్న అసలుకి. ఎందుకంటే గాంధీ తాత బొమ్మ ఆయన ఎప్పుడో పెట్టుకుండు, ఏనాడో పెట్టుకుండు. మీకు తెలియదు, మీరు 2 రూపాయల నోట్లు, రూపాయి నోట్లు, 5 రూపాయల నోట్లు మీరు చూసిన చూడలేదు కానీ మేము చూసినాం. ఆ 2 రూపాయి నోటు కాంచింది ఆయన బొమ్మ. ఆయన ఒక్కడే కాదు కదా మనకు స్వతంత్రం తీసుకొచ్చింది. ఎందరో నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు నాకు చెప్పరాట్లేదు కానీ సుభాష్ చంద్రబోస్ అని, భగత్ సింగ్ అని, నెహ్రూ గారు అని, ఇంకా చాలా మంది వీరులు మన దేశం కోసం పోరాడిన స్వతంత్ర యోధులు ఎంతో మంది ఉన్నారుగా.
ఇప్పుడు వాళ్ళు పేద ప్రజల కోసం మన కోసం పోరాడి మనకు తీసుకొచ్చి పెట్టారు ఈ భారతదేశాన్ని. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దోసుకొని దాచుకోవటానికి భ్రష్టు పట్టిస్తారు అంతేగాని ఏమన్నా ఉందా? నాయకుడు అనేవాడు వచ్చినవాడు ప్రజల పరిపాలన కానీ వాళ్ళ సులభాలు చూసుకోవటం ఎందుకయా? ఇప్పుడు గాంధీ తాత బొమ్మ ఏనాడో నా నోటి మీద ముద్రించింది కదా, ఇంకా ఈరులు ఎంతో మంది ఉన్నారు కదా, అవి లేవు కదా. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఇన్ని వేల కోట్లు కొట్టదంటే పేద ప్రజలు నోరు కొట్టినట్టే కదా. ఇంకా రేవంత్ అన్న మళ్ళీ అత్తడా రాలేడు. అందుకని దయచేసి రేవంత్ అన్న ఈ ఆలోచన మార్చుకోవాలని కోరుకుంటున్నాను నేను. కేసీఆర్ గారు కూడా ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కట్టారు, ఎవరికి ఒక ఇబ్బంది కూడా కాకుండా కట్టారు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు మన కక్ష కట్టినట్టే చేస్తున్నారు ప్రజల పైన వచ్చినప్పుడు? అవును, ఆయన వచ్చిన కాంచి అదే మరి. అసలు ఆయన కింద ఉన్న మంత్రులు ఆయనకి ఏం సలహా ఇస్తుండ్రో గానీ, మరి అసలు ఆయన జనాలను పరిపాలిస్తుండా చూడటం లేదో కానీ ఆయన మాటలు చూస్తేనేం బాగుంటాయి, శాసనలు చూస్తేనేం బాగోట్లే. ప్రజలకు పరిపాలన అందట్లేదు. ఆయన పరిపాలన అసలు పేద ప్రజలకి అందట్లేదు. గ్రామం పోయి చూస్తే తెలుస్తుంది అనమాట, అందుతుందా అందట్లేదా. 2 ఏళ్ళు పరిపాలన వృధా అయిపోయింది. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కదా ప్రెసిడెంట్ ఓట్లు పెట్టింది. ప్రెసిడెంట్ ఓట్లు పెడితే ఎంతమంది ఊరు కొట్టుకున్నారు, కొంతమంది చచ్చిపోయారు కూడా ఆ ప్రెసిడెంట్ ఓట్ల కాడ. ఏంటంటే బీసీలకి ఎస్టీలకు అందరికి ఇస్తున్నానని చెప్పిండు. ఆ పేరు చెప్పి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారయ్యా. ఆస్తులు అమ్ముకొని ఆగమైపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొట్టుకొని. అంత దుర్మార్గమైన పరిపాలన చేయకపోతే ఏం పోయింది? మళ్ళీ రేవంత్ అన్న ఇప్పటికైనా ఆలోచన నిర్మించుకుంటే సరిపోద్ది కానీ, లేకపోతే నెక్స్ట్ అసలు ఇంకా కాంగ్రెస్ రాదు. ఎందుకంటే ఆయన చూడటంలో బయట ఏం జరిగేది. ఇప్పుడు వాందేవుడు కనుక గుడ్డామను పెట్టుకొని దేశం అంతా పచ్చగుందని ఒక 4 జనకంకులు వేసి చూపించేదంట. దేశం అంతా పచ్చగానే ఉంది దేవుడా, ఇంకా నువ్వు పోవటానికి ఇల్లేదని. అది అట్లా జరుగుతుంది ఇప్పుడు ఆయన పరిపాలన. అసలు ఇంద్ర మిల్లు వచ్చినాయి, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. అధికారం ఉన్నవాడు దోసుకుంటాడు, అధికారం ఉన్నవాడు వాడు పరిధిలో ఉన్న 10 మందికి ఇస్తాడు. ఇప్పుడు అధికారం లేని 90 మంది మనమే కదా, మనకి ఏడాదుతున్నాయి. ఏది వచ్చినాడు కొత్తవి రానాడికి రావు. అసలు ఊరు పోయి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏ ఊర్లోనే వాటి నెంబర్ కానించి లేదు ఉట్టిదే. ఆ కేసీఆర్ కూడా అప్పుడు చెప్పిండు అల్లుడు తేడ బండాలు అని, కానీ ఆయన కూడా కట్టలేదు. అయ్యా ఆయన కొన్ని మైనస్లు అయినాయి. ఆయన కొద్దిగా అయితే ఈయన చాలా అయినాయి అనమాట. ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేసిండు, ఈయనేమో 5 ఏళ్లతో దిగిపోతాడు. 5 ఏళ్ళు కూడా నిండా జాతడో చేయడో కూడా తెలియట్లేదు. వస్తే రావచ్చు కూడా, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు చాలా పథకాలు వచ్చినాయి. ఆయన ఆడపిల్లలు పుడితే కిట్లు పెట్టిండు, ఆడపిల్లలు పుడితే 12,000 అని ఇచ్చిండు. ఇప్పుడు అవి ఈయన వచ్చి నాకు అవి బడగొట్టిండు. మరి ప్రభుత్వం వచ్చి నాకు ఎందుకు బడగొట్టాలా? పేద ప్రజలు ఎంతో మంది ఆడపిల్లలు డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, వేల మంది ఉన్నారు మన రాష్ట్రం మీద, మన తెలంగాణ రాష్ట్రం మీద. ఆ కిట్లు తీసేసిండు, ఆ పథకం తీసేసిండు కదా. ఆడపిల్లల భవిష్యత్తు దెబ్బ కొట్టినట్టే కదా. ఇప్పుడు ఆయన పెట్టింది ఎందుకు? కేసీఆర్ అన్న పెట్టింది ఎందుకు? పేద ప్రజల కోసమే పెట్టింది. పెట్టినప్పుడు ఆ పథకం ఆయన ఎందుకు తీసేసిండు? ఏమిటికి తీసేసిండు? సన్న బియ్యం అని చెప్పిండు, సరి సగం నోకే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ లోనేమో బాగుండయి, ఇప్పుడేమో సరి సగం నోకే. కొంతమంది తింటారు, కొంతమంది తిన్న కూడా తింటలేదు. ఆ రేవంత్ అన్న వచ్చి చూస్తేనే కదా తెలిసేది అసలు మనం పెట్టే పథకాలు పేద ప్రజలకు పోతున్నాయా ఉన్నవాడికే పోతున్నాయా అని. రేవంత్ రెడ్డి అన్న నెక్స్ట్ రాడు. రేవంత్ రెడ్డి అన్న ఎక్కిన కాంచి ఇదే పరిపాలన అవుతుంది. ప్రతి ఒక్కటి ఒక ఫ్రీ బస్ ఒకటే అందింది కానీ ఆయన పెట్టిన పథకాలలో 5-6 పథకాలలో అందిన వాళ్ళకి అందని వాళ్ళకి అందలేదు. గ్రామ స్థాయిలో పరిపాలన నడవట్లేదు. 2 ఏళ్ళు ఊపినే పోయింది సర్పంచ్ ఓట్లు పెట్టిందాకా. ఇప్పుడు కూడా నడుతుందో నడవదో తెలియదు. అందుకని ఇప్పుడు విగ్రహాల పేరుతోటి, రోడ్ల పేరుతోటి పేద ప్రజలు నిలవటానికి నీళ్ళు లేకుండా చేస్తుండు. అంతమంది ఏడుపు తగిలితే ఉసురు తలకి పోడా ఏం కాదంటుంది కదమ్మా. ఒక అమ్మ నాకు అంటే ఇట్లా ఇదంతా చేయకుండా వాటర్ లో ఇన్ని విషం పెట్టండి అందరం చనిపోతామని చెప్తుంది, విన్నారా మీరు? విన్నా నేను. ఆయన చెబుదాకా మరి పోయిందో పోలేదు. అందుకే మరి ఇంత చేసేది ఎందుకు? ఒక ఒక్క 10 రూపాయలు పెట్టి ఇసం కొనకొచ్చి పెడితే అందరం పోతామని చెప్పింది. ఆమె ఎంత బాధ ఉంటే చెప్పాలయా చెప్పు. ఆయన ఇట్లా తీసి సంపాదించి పెడితే కాదుగా వాళ్ళు బతికింది 90 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. ఆమె చెబుతుంది ఎంత చరిత్రలో. మరి ఆయనకి ఆడ బుద్ధి రావట్లేదో రేవంత్ అన్నకి. ఎంత కష్టం ఉంటే అనాలా? నీళ్ళు లేకుండా చేసిన వాడికి భూమి మీద పుట్టగతులు ఉండవు ఏ నాయకుడికైనా. నేను లాస్ట్ ఫైనల్ మాట చెప్పాల్సింది. అధికారం లేనప్పుడు చెప్పాడు కదా రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు. ఆయనకు అధికారం లేనప్పుడు చెప్పండి, ఇప్పుడు అధికారం వచ్చి నాకు నాయకుడు అయిందిగా, ఆయన కూడా దోసుకోవాలి కదా. అందుకని కేసీఆర్ అన్న 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఆయన కొద్దిగా మంచి చేసి ఈయనేమో 5 ఏళ్ళకే దిగిపోతాడు. ఖచ్చితంగా దిగిపోతాడు. నెక్స్ట్ అసలు రాడు రేవంత్ అన్న. ఇద్దరులో పేదలకు న్యాయం చేసింది ఎవరు? కొద్దిగా కేసీఆర్ అన్నే చేసిండు. ఈయన తక్కువ చేసిండు, ఆయన ఎక్కువ చేసిండు. ఆయన 30 చేస్తే ఆయన 5 చేసి నేను దూసుకోవటం లేదు అంత చేయకుండా. ఇప్పుడు మనం పెట్టిన పథకాలు పేద ప్రజల దాకా పోతున్నాయా పోవటం లేదని చూసుకోవట్లేదు అన్న. చూసుకుంటే కదా తెలిసేది. ఇప్పుడు గ్రామ స్థాయిలో పోతేనే కదా తెలిసేది.
ఈడ హైదరాబాద్ చుట్టూ 4 ఇళ్ళే చూసుకుంటే అటు మాకు ఇప్పుడు ఊరూరు అందుతుందా అనట్లేదా కేసీఆర్ ఇప్పుడు మన రేవంత్ అన్న పెట్టిన పథకాలని చూసుకోవాలి కదా ఆయన ఏడ చూసుకుంటుండే ఏడ అందుతున్నాయి 2 ఏళ్ళు వృధా అయిపోయింది ఇప్పటి నుంచి ఆయన అందుద్యా అందులో ఇప్పుడు మన పెట్టారయ్యా అధికారం ఉన్నోడు దోసుకుంటుండు వాళ్ళకే అందుతున్నాయి పేద ప్రజలకు అందట్లేదు ఇల్లు ఇప్పుడు ఇదివరకు బేస్ మట్టం వేసుకొని ఉండోళ్ళు ఉంటారు పేద ప్రజలు ఆ బేస్ మట్టం మీద ఇస్తే ఏంది సొమ్ము ఏమైనా పోయిందా శుభ్రంగా నేల మట్టం చేస్తేనే ఇస్తానని చెబుతుంది మరి ఆయన ఇచ్చేదేందో సచ్చేదేందో ఆ ఉన్నది బాతుంది ఉంచుకున్నది బాతుంది మరి అప్పుడు నాయకుడు ఎట్ట అవుతాడు ఆయన ఇప్పుడు ప్రజలను పరిపాలించడానికి వచ్చిన నాయకుడు ఎట్ట అవుతాడు అందుకని దయచేసి అందరూ మన కోసం మనమే పోరాడాలి మనమే తిరగబడి అడగాలని నేను కోరుకుంటున్నా.